ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలో సత్తెనపల్లి రూరల్ సిఐ రాంబాబు మరియు ముప్పాళ్ల మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ హజరత్ అయ్యలు ఎలక్షన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాదల గ్రామాల ప్రజలకు సూచించారు. ప్రతి ఎలక్షన్ లో కూడా వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తాం. బైండ్ ఓవర్ చేసి ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్ పెడతాం, ఆర్టీఓ దగ్గర బైండ్ ఓవర్ పెడతాం, అవసరమైతే కలెక్టర్ దగ్గర కూడా బైండ్ ఓవర్ పెట్టవలసి వస్తుంది. ఇంకా సీరియస్ గా ఉంటాడు. రౌడీ షీట్లు కూడా ఓపెన్ అయ్యి ఉంటాయి వాళ్ళ మీద. కొన్ని కేసుల్లో రౌడీ షీట్లు కూడా ఓపెన్ అవుతాయి. ఆ రౌడీ షీట్ల మీద వాటికి కూడా బైండ్ ఓవర్లు ఉంటాయి. ఆ రౌడీ షీట్లు ఇంకా ఎక్కువ చేసాడు అనుకోండి, ఇంకా గొడవలు చేస్తాడు, ఇంకా రేపు ఎలక్షన్కి ఏమైనా ఇబ్బంది పడతాడు అనుకుంటే అతని మీద పీడీ యాక్ట్ కూడా పెట్టి వాడిని ఊర్లో లేకుండా చేస్తాం. పీడీ యాక్ట్ పెట్టి అతన్ని కంటిన్యూ 1 సంవత్సరం కానీ 6 నెలలు కానీ వాడు జైల్లో ఉంటాడు కంటిన్యూగా. వాడు బయటకు మాట్లాడు ఇంకా అంత ప్రమాదం ఇది. ఏది ఎలక్షన్లో కేసు అయితే. కాబట్టి ఎలక్షన్లో ఎవరు కూడా కేసు అవ్వకుండా చూసుకోవాలి. ఎటువంటి కేసు అయినా, ఏది డబ్బులు పంచే కేసు అయినా, లేదంటే ఏదైనా వస్తువులు పంచేదైనా, లేదంటే కొట్టుకునే కేసు అయినా, ఏదైనా కూడా అది ఎలక్షన్ కేసు కింద వస్తుంది. ఇది ఎలక్షన్ కోడ్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి రేపు ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు. కాబట్టి ఈ కేసులు జరగకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా. ఈ విధంగా మనకి కేసులు జరుగుతుంటాయి, ఈ విధంగా ఇబ్బందులు కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు ఉండాలని మీటింగ్లు చెప్తున్నా. తర్వాత ఎలక్షన్ రోజు కూడా మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలి. మాకు పోలీసులకి కోఆపరేట్ చేయాలి. ఎలక్షన్ రోజు మా సిబ్బంది కూడా తక్కువ మంది ఉంటారు. ఆ రోజు కొంతమంది మంచి వాళ్ళు, కొంతమంది చెడ్డలు ఉంటారు. అక్కడ కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ 2 కానిస్టేబుల్ మీద ఏదో ఒకటి ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. అటువంటిప్పుడు మీరందరూ కూడా అక్కడ ఉన్న కానిస్టేబుల్కి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తారా? మంచి వాళ్ళు అంటే మీరందరూ కూడా ఎవరైతే గొడవ చేస్తారో వాడిని కొంచెం ఒక మాట అన్నారు. మీరు ఆగుతాడు. అలా కాకుండా మనం ఏమనుకోండి కామ్గా ఉన్నాం అనుకోండి, అక్కడ ఉన్న ఆఫీసర్ల మీద అందరి మీద వాడు దౌర్జన్యం చేస్తుంటాడు. కాబట్టి మీరు కూడా అక్కడ ఉన్న ఆఫీసర్లకి, పోలీసు వాళ్ళకి అందరూ కూడా మీరు సహకరించాలి. ఏదో ఎలక్షన్ రోజు సహకరిస్తే మేము కూడా రేపు ఎప్పుడో మేము గుర్తుంచుకుంటాం. మన శ్రీనివాసరావు లేదంటే శ్రీనివాసరావు, శ్రీరాములు వీళ్ళందరూ కూడా మంచి వాళ్ళు, ఆ రోజు మనకి కోఆపరేట్ చేశారని చెప్పి మీకు విలువ ఉంటుంది. ఆ విధంగా పోలీసు వాళ్ళు మీరు సహకరించాలి ఆ రోజు ఎలక్షన్ రోజు. ఇవన్నీ పాటిస్తే ఏమవుతుందంటే మనకి ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతుంది. మన మండలంలో ప్రశాంతంగా జరుగుతుంది, మన విలేజ్లో కూడా ప్రశాంతంగా ఎలక్షన్ అవుతుంది. మన విలేజ్ మాదల విలేజ్ మంచిదని చెప్పి, మాదల విలేజ్ చాలా ప్రశాంతంగా చేయించారని చెప్పి మీరు కూడా నెక్స్ట్ వచ్చే ఆఫీసర్కి వాళ్ళందరికీ చెప్పడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఎవరైనా పార్టీ వాళ్ళు వచ్చి అమౌంట్ పంచినా, లేదంటే ఏదైనా వస్తువులు పంచినా, ఏదో ఉంటే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ పోలీసు వాళ్ళకి తెలియజేయాలి. నెంబర్లు ఉంటే మా ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, లేదంటే 100కి డైల్ చేస్తే సరిపోతుంది. 100 ఉంటుంది కదా, 100 డైల్ చేస్తే వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ విధంగా దాన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అనేది వెంటనే ఇవ్వండి మాకు. మళ్ళీ ఎప్పుడో ఇన్ఫర్మేషన్ ఇస్తారంటే అది పనికిరాదు. మళ్ళీ 100 ఫోన్ చేయాలి. అదేవిధంగా సివిజిల్ అని చెప్పి ఒక యాప్ ఉంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా. ఇంతకుముందు ఎలక్షన్లో అంత టెక్నాలజీ ఉండేది కాదు. ఇప్పుడు రాను టెక్నాలజీ పెరుగుతుంది. దానికి తగ్గట్టు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా టెక్నాలజీని ఉపయోగించుకుంటాము. మీరు కూడా అది ఇప్పుడు చాలామంది ఈ యువకులు కూడా అదే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ప్రతిదీ కూడా ఇప్పుడు వాట్సాప్లో వస్తుంది. ఏ ఊర్లో ఏం జరిగినా కూడా వెంటనే ఒక వీడియో తీసి వాట్సాప్లో పెడతారు. అది మా దృష్టి వస్తుంది. మొన్నేమో ఎలక్షన్ కమిషన్ దృష్టి కాకుండా అక్కడి నుంచి మాకు కంప్లైంట్ వస్తాయి. దాన్ని వెంటనే మేము సాల్వ్ చేయవలసి వస్తుంది. అదేవిధంగా సివిజిల్ అనే యాప్ ఒకటి ఉంది. అది అందరికీ పనికి వస్తుంది, మీకు మాకు అందరూ కూడా. ప్రజలకి, అధికారులకి, ఎలక్షన్ కమిషన్ అందరూ కూడా ఆ సివిజిల్ అనేది ఉపయోగపడుతుంది. ఆ సివిజిల్ యాప్ ద్వారా మీరు ఏదైనా మీరు కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే, ఎవరైనా చేస్తానంటే దాంట్లో మీరు వీడియో తీసి అప్లోడ్ చేసినా, ఫోటోలు తీసి అప్లోడ్ చేసినా అది ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్కి వెళ్తుంది. అక్కడి నుంచి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వస్తుంది. ఈ వెంటనే రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా కూడా మనం కొన్ని నేరాలు జరగకుండా అరికట్టవచ్చు. ఇదంతా కూడా దేని గురించి, ఎలక్షన్ అనేది ప్రశాంతంగా అవ్వాలని చెప్పారు. ఎలక్షన్ రోజు మా ఎలక్షన్ కండక్ట్ చేసే రోజు ప్రశాంతంగా అవ్వడానికి ఇవన్నీ చర్యలు తీసుకుంటాం. ఎలక్షన్ కమిషన్ కానీ, పోలీసులు కానీ అందరూ కూడా. దానికి మీరందరూ కూడా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారా? ఇక్కడ మడిగే ఉండవు సార్. మాదల్లో మడికి ఆ గొడవలే ఉండవు. ఇప్పుడు జరగలేదు సార్.
ప్రజల మీద ఓట్లు వేసుకుంటే చేతులు ఆడుకుంటారు అక్కడే. అంటే ఇంత మటుకు జరగలే మా ఊర్లో గొడవలు. ఎలక్షన్ అప్పుడైతే జరగలేదు కానీ ఈ విధంగా మామూలుగా చిల్ల ఏది వచ్చుకుంటారు కానీ ఎలక్షన్ అప్పుడు గొడవలు పెట్టుకోరు. ఓట్లు వాళ్ళు వేసుకుంటే వెళ్ళిపోతారు. ఏదన్నా ఊరుకోవడం ఈసారి మాత్రం మనం ఉండదు. 100 మీటర్లు 100 మీటర్లు దాటి వెళ్తే మాత్రం ఈసారి మాత్రం గట్టిగా యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి ఆ 100 మీటర్ల లైన్ అనేది కంపల్సరీగా పాటించాలి. తర్వాత ఎలక్షన్ ముందు 2 రోజులు ఫ్రైడే అంటారు. ఆ 2 రోజులు కూడా ఎక్కడ కూడా మందు అమ్మకూడదు, ప్రచారం చేయకూడదు. తెలియక మీరు ఏమైనా పాంప్లెట్లు పంచినా ప్రచారం చేసినా అది కూడా నేరం, అది కూడా కేసు అయిపోతుంది. ఏది ఎలక్షన్ రోజు ఎలక్షన్కి రేపు ఉదయం 7 గంటలకు స్టార్ట్ అవుతుందంటే 7 గంటలకు ముందు 48 గంటలు ప్రచారం ఆపుకోవాలా. తర్వాత ఈ మందు విందు ఏదైనా అమ్మితే మాత్రం దానిపైన కూడా యాక్షన్ సివియర్ ఉంటుంది. ఈసారి కేసు నమోదు అవుతుంది. మాకు ఎలక్షన్ కేసు కింద వచ్చిందంటే ఇంకా ప్రాసెస్ మామూలు. ఇంకా ఏది కేసు తర్వాత రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, పీడియాక్స్ పెట్టడం, ప్రతిది కూడా ఇబ్బంది ఉంటుంది. కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకుని కొంచెం మెలుక్కోవాలి. అంతే కదా. ఎలక్షన్ ఇంతకుముందు ఏదో అంతకుముందు ఈ వీడియోలు ప్రతి పోలింగ్ బూత్ కూడా పెడతారు. ఇప్పుడు ఒక కానిస్టేబుల్ కానీ ఇద్దరు కానీ పెడతాం. లేదంటే స్పాట్ పెడతాం. ప్రతి బూత్ ప్రతి 2 విలేజ్కి ఒక స్పాట్ తిరుగుతూ ఉంటుంది. అంటే ఏంటంటే ఒక తీసుకొచ్చారంటే అర్థం చేసుకోవాలి. మనం ఏదైనా ఎక్కువ చేస్తే మాత్రం అవసరం అయితే కాస్ట్ అయినా అది గుర్తుంచుకోవాలి. అందరూ మంచి వాళ్ళు కాదు. ఎవరైతే కొంతమంది గొడవ చేస్తారనుకున్నారో వాళ్ళ గురించి ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ముందు లాఠీ చార్జ్ చేస్తారు. లాఠీ చార్జ్ కూడా వినకపోతే అవసరమైతే ఇంకా ఉద్దేశం వచ్చింది అనుకో కాల్చడం కూడా రెడీగా ఉంటుంది. ఆ క్షణాన 43 జరిగాయి. నర్సాబాద్ ఏరియాలో జరిగే అంతకుముందు ఫైరింగ్, పోలింగ్ బాక్స్ తీసుకెళ్ళి బూత్లో పోయడం అవన్నీ జరిగాయి. అదంతా ఫైరింగ్ ఓపెన్ అయింది. కాబట్టి ఈసారి ఇంకా గట్టిగా ఉంటుంది.